ఈరోజు మనం వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు ఎవరో ఒక వ్యక్తి రాసినవి కాదు. మన ఋషులు వారి తపస్సు, జ్ఞానంతో బ్రహ్మ ద్వారా పొందినవే వేదాలు. కానీ వాటిని పుస్తకాల రూపంలో రాసింది మాత్రం సప్త ఋషులు మరియు భగవాన్ వ్యాస మహర్షి. ఆ సప్త ఋషులు ఎవరంటే కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు మరియు వ్యాస భగవానుడు. ఈ వేదాలలో 4 రకాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం అనేది చాలా పురాతనమైనది మరియు ఇదే మొదటి వేదం. సో, ఈ ఋగ్వేదం 1500-2000 బీసీఈ మధ్యలో రాసినట్టు చెప్తుంది. ఇందులో ఉండేవి శ్లోకాలు. అనగా మన ఆది దేవతలు అయిన ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు మనం పూజించే అగ్నిదేవుడు, వర్షానికి కొరకు పూజించే వరుణదేవుడు, గాలికి వాయుదేవుడు ఇలాంటి తొలి దేవతలను పూజించడానికి కావలసిన శ్లోకాలన్నీ ఋగ్వేదంలో ఉంటాయి. ఋగ్వేదం ముఖ్యంగా 2 భాగాలుగా ఉంటుంది. అష్టకాలు, మండలాలు. మండలాల్లో వర్గాలుంటాయి. వర్గాలలో అనుకూలాలు. అనుకూలాల్లో సూక్తాలు. సూక్తాల్లో ఉండేవి శ్లోకాలు. యజుర్వేదం రెండవది. అందులో మన దేవతలకు సంబంధించిన ప్రార్థనలు. అంటే మనం దేవుడిని ప్రార్థించడానికి వాడే మంత్రాలు, పౌరహిత్యం అంటే మన బ్రాహ్మణులు, పంతులు ఉపయోగించే మంత్రాలన్నీ యజుర్వేదంలో ఉంటాయి. సామవేదం. సామవేదం ఇది గానానికి సంబంధించింది. అంటే స్వరాలు, మన శాస్త్రీయ సంగీతం. ఇప్పుడు ఋగ్వేదం, యజుర్వేదంలో ఉండేవి శ్లోకాలు. సో, దాన్ని పాడడానికి ఒక స్వరం కావాలి గదా! అది మనకు సామవేదం నుండి లభించింది. సో, సామవేదంలో సంగీత స్వరాలుంటాయి. అథర్వణ వేదం. అథర్వణ వేదం రీసెంట్ అంటే వీటి తర్వాత లాస్ట్‌లో చివరిలో వచ్చింది అథర్వణ వేదం. అథర్వణ వేదంలో ఆధునిక సంబంధించిన మంత్రాలు అంటే శక్తుల నుంచి మనల్ని రక్షించడానికి, వైద్యం ఇలాంటి వాటికి సంబంధించినవి ఉంటాయి. వీటితో పాటు ఉపవేదాలున్నాయి. అవే గానవేదం అంటే నృత్యం, గానానికి సంబంధించింది. ధనుర్వేదం అంటే యుద్ధ విద్యలు అలాంటివన్నీ నేర్చుకోవడానికి. మరియు వాస్తు, శిల్పకళ అంటే ఇది మనకి శిల్పాలను సృష్టించడానికి, బొమ్మలు చెక్కేది మరియు వాస్తు శాస్త్రం ఇవన్నీ గూడా ఈ ఉపవేదం నుంచి ఉంటాయి. మరియు వీటితో పాటు ఆయుర్వేదం గూడా ఒక ఉపవేదమే. మన ధన్వంతరి ఇలాంటి వాళ్ళందరూ ఆయుర్వేదాన్ని సృష్టించింది ఈ ఉపవేదం నుంచి.